చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. అధినేత తీరు పలు విమర్శలకు దారితీస్తున్నాయి. అయితే ఓవైపు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ప్రజల్లోకి దూసుకెళ్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నటువంటి మాధవిరెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ఇప్పటి వరకు ఖరారు చేయలేదన్నటువంటి భావనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తాజాగా కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం వచ్చిన సందర్భంలో కూడా ఎక్కడే కానీ అభ్యర్థుల పేర్లు అధికారికంగా ప్రకటించకపోవడం పట్ల కొంత స్తబ్దత నెలకొన్న పరిస్థితులు కడప జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా తీసుకుంటే స్తబ్దత నెలకొన్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే కడప నియోజకవర్గంలో మాత్రం గత కొంతకాలంగా కూడా మాధవిరెడ్డి అటు డిప్యూటీ సీఎం కూడా తానే ఏదైతే మాధవిరెడ్డి గారి విమర్శల తాటికి తట్టుకోలేక తనే ప్రత్యర్థి అన్నటువంటి భావన వ్యక్తం చేసినటువంటి ఈ నేపథ్యంలో అసలు ఇప్పటికి కూడా స్తబ్దత నెలకొనడానికి ప్రధాన కారణాలు ఏంటన్నటువంటి విషయం మాధవిరెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. మీకే టికెట్ రావాలని కూడా మేము ఆశిస్తున్నాం. ప్రధానంగా ఇప్పటికే అధినేత ఏదైతే ఇప్పటి వరకు కూడా కొంత స్పష్టత ఇవ్వని పరిస్థితి. ఎందువల్ల ఈ స్తబ్దత నెలకొంది? ఇప్పటికే మీరు ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఇన్ కేసు ఒకవేళ అభ్యర్థిని మార్పు చేస్తే పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. ఇప్పటికైనా అధినేత ఏం చెప్పారు మీకు? అసలు పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చారా? అధికారికంగా ప్రకటించడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? నమస్కారం కిషోర్ గారు. చంద్రబాబు నాయుడు గారు 4 నెలల క్రితమే కడప నియోజకవర్గంకు నన్ను అభ్యర్థిగా నిర్ణయించి ఇక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. ఇక్కడికి వెళ్ళి పని చేసుకోమని చెప్పారు. నేను అప్పటి నుంచి చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఈ ఎలక్షన్లో పోటీ చేయాలని చాలామంది వ్యక్తులు దాని మీద ఆశించడం జరిగింది. కాకపోతే ప్రతి ఒక్క పార్టీకి అభ్యర్థుల ప్రకటన అనేది ఒక పర్టికులర్ టైంలో జరుగుతుంది. అంటే ఒకటేసారి ఒక 40-50 ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూస్తున్నారు. 1వ విడత 2వ విడత ఇప్పుడు 5వ విడతకు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. అలా మా తెలుగుదేశం పార్టీ కూడా ఒక సర్టన్ టైంలో డెఫినెట్గా అభ్యర్థులను ప్రకటిస్తుంది. కానీ మ్యాక్సిమం దాదాపు స్టేట్లో ఎవరెవరు ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళే అభ్యర్థులుగా ఉంటారు. అది పార్టీ విధానము. మేము కూడా పని చేస్తున్నాము. ఇప్పుడు మీరు అంటున్నారు ఇంకా ప్రకటించాలని. ఏం లేదండి, అంతా క్లియర్గా ఉంది. నేనే అభ్యర్థిని కడప నియోజకవర్గంలో నేనే రేపు 2024 ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను. డెఫినెట్గా అంజద్ బాషా గారిని ఓడించడమే మా లక్ష్యం. అంటే ఇప్పటికే జనసేనకు సంబంధించినటువంటి కొందరు నేతలు కూడా కడప టికెట్ మాకే ఖరారు అవుతుందని ఒక ధీమా వ్యక్తం చేస్తారు. మీరేమో టికెట్ నాకే అంతా అయిపోయింది అంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడానికి కాస్త జాప్యం జరగడం వల్ల నష్టపోయేది టీడీపీనే కదా, కాదంటారా? డెఫినెట్గా అండి. చంద్రబాబు నాయుడు గారు నన్ను అభ్యర్థిగా నిర్ణయించుకొని ఇక్కడ ఇన్ఛార్జిగా పంపించారు. అప్పటి నుంచి నేను పనిచేస్తున్నాను. ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు ఒక దుర్మార్గమైన కేసుల్లో ఆయన్ని అరెస్ట్ చేయడము, ఆ ద్వారా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలన అంతమవ్వాలంటే ఈరోజు జనసేన కానీ అలాగనే తెలుగుదేశం పార్టీ కానీ కలిసి ఎన్నికల్లోకి పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన పార్టీకి కూడా దిశానిర్దేశం చేసి ఈ ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఇద్దరు పొత్తుగా ముందుకెళ్తున్నారు. ఆ సందర్భంగా మేము డెఫినెట్గా జనసేన పార్టీ యొక్క నాయకులతో కలిసి ఈ ప్రచారంలో ముందుకెళ్తున్నాము. డెఫినెట్గా కడప నియోజకవర్గం యొక్క టికెట్ తెలుగుదేశం పార్టీకి నిర్ణయం అయిపోయింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థినే ఇక్కడ పోటీ చేస్తుంది. మేము జనసేన పార్టీతో పొత్తుతో వెళ్తున్నాం కాబట్టి డెఫినెట్గా మేము ఇక్కడ జనసేన పార్టీ నుంచి వచ్చిన నాయకులతో కలిసి ఈ యొక్క ఎలక్షన్ ముందుకెళ్తాం. ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్క చోట జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ప్రచార కార్యక్రమాలు చేస్తాయి. అలాగే రేపు ఎన్నికల్లో కలిసి ముందుకు పోతారు. అలాగనే డెఫినెట్గా రేపు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అఖండ విజయం సాధించడం ఖాయం. పొత్తు ధర్మాన్ని పాటించాలి అని జనసేన ఉమ్మడి కడప జిల్లా ఎవరైతే కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్ నిన్న కూడా ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పొత్తు ధర్మాన్ని పాటించాలి, ఖచ్చితంగా కడప టికెట్ మాకే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరేమో నేనే అభ్యర్థిని ప్రకటిస్తున్నారు. ఇక్కడ చాలా ప్రజల్లో కూడా కొంత అయోమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అభ్యర్థి అని మీరు వెళ్తున్నారు ప్రజలకి, తను నాకు టికెట్ వస్తుంది అని తను వెళ్తున్న పరిస్థితి. ఎలా చూడొచ్చు అసలు మీ ఇద్దరి ఈ పొత్తుల్లో ఇంత కాంట్రవర్సీ కావడానికి ఎలా చూడొచ్చు? యాక్చువల్గా జనసేన తెలుగుదేశం పార్టీ మధ్యన కడప నియోజకవర్గంలో ఏ విధమైన కాంట్రవర్సీ లేదు. ఇది మీడియా వాళ్ళకి హైప్ కావాలి కాబట్టి ఏదో చేసుకోవడానికి చేస్తున్నది మాత్రమే. డెఫినెట్గా సుంకర శ్రీనివాస గారు కూడా అభ్యర్థిని ప్రకటించే వరకు ఆయన కూడా
ఆశావహులుగా ఉంటారు. అందుకనే ఆయన కూడా మాతో కలిసి ఈరోజు ప్రచారం చేస్తున్నారు. మేమిద్దరం కలిసి చాలా బాగా ఒకరికొకరం తోడుగా ప్రచారం చేస్తున్నాము. చాలా ఫ్రెండ్లీ వాతావరణంలో చేస్తున్నాం మేము. డెఫినెట్గా ఆయన కూడా ప్రకటించే వరకు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి ఇద్దరము ఆశావహులుగానే ఉంటాం. కానీ తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ నిర్ణయించుకుంది కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొత్తులో భాగంగా నిలబడుతుందండి. నేనేమంటున్నానంటే ఇంకా కొద్ది రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయని పరిస్థితి. అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో కడప జిల్లా పర్యటన కమలాపురంకి వచ్చిన సందర్భంలో కూడా ఆయన ఎక్కడా కూడా అభ్యర్థుల ప్రస్తావన తెచ్చిన సందర్భాలు, అట్ ది సేమ్ టైం అందరినీ కూడా కలిసి పనిచేయమన్నారు అన్నటువంటి వాదన కూడా ఒకటి వినిపిస్తుంది. సో కలిసి పని చేయమన్నారే కానీ అభ్యర్థిత్వం ఖరారు కాలేదన్నటువంటి విషయాన్ని మీకు సంబంధించిన కొందరు టీడీపీ నేతలు చెప్తున్నారు. ఎలా చూడొచ్చు? యాక్చువల్గా కమలాపురము కలిరా సభకు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నేను కూడా ఆ మీటింగ్లో ప్రసంగించినానండి. బ్రహ్మాండంగా జరిగింది ఆ మీటింగు. ఆ మీటింగ్ అయిపోయినాక చంద్రబాబు నాయుడు మా పార్టీ యొక్క తెలుగుదేశం పార్టీలో ఉన్న మా కార్యకర్తలందరి మధ్యన నాయకులందరి మధ్యన మాధవి గారుతో పార్టీ మీరందరూ కలిసి పనిచేయాలని వాళ్ళకి దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ఎవరెవరు ఇప్పుడు ఆశావహులుగా ఉన్నారో వాళ్ళందరికీ మీరు పార్టీ భవిష్యత్తు కోసము తెలుగుదేశం పార్టీ యొక్క ఫ్యూచర్ కోసము ఆమె నా వెనక ఉండి పార్టీ యొక్క విజయానికి కృషి చేయాల్సిందిగా వాళ్ళను దిశానిర్దేశం చేశారండి. ఇప్పుడు అసమ్మతి నేతలు ఉన్నారు, ఇప్పటికే ఎడముఖం పెడముఖంగా ఉన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మీతో కలిసి పనిచేస్తాను అనుకుంటున్నారు? అసలు తప్పకుండా అందరూ వస్తారండి. అందరూ వచ్చి అభ్యర్థి అనేది రేపు ఎలక్షన్ ముందు ప్రకటించిన వెంటనే అందరూ కలిసి వచ్చి అందరూ తెలుగుదేశం విజయానికి కృషి చేస్తారు. వాళ్ళ యొక్క భాగస్వామ్యం కూడా ఈ విజయంలో డెఫినెట్గా ఉంటుందండి. భారీ స్థాయిలో ఎవరైతే ముగ్గురు పేర్లు ప్రస్తావన నేను తేదలుచుకోలేదు, ఎందుకంటే మీకు కూడా తెలుసు ఎవరు ఏంటి అనేది. ఆ పేర్ల ప్రస్తావన నేను తేదలుచుకోలేదు. బట్ నేనేమంటున్నానంటే మీరు అభ్యర్థి అయితే ఖరాఖండిగా తేల్చి చెప్తున్నారు ఏమని, మేము సపోర్ట్ చెయ్యము అని. ఒకవేళ సపోర్ట్ చేయకపోతే పరిస్థితి ఏంటి? డెఫినెట్గా వాళ్ళందరూ వచ్చి పార్టీ కార్యక్రమంలో పాల్గొని పార్టీ యొక్క విజయానికి కృషి చేస్తారని నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను. ఒకవేళ వాళ్ళని కలుపుకుపోయే అన్ని పద్ధతులు నేను కూడా ప్రయత్నిస్తాను, కలుపుకుపోతాను. ఒకవేళ మీరు చెప్పినట్టు ఆ పరిస్థితి వస్తే ఎలా ఎదుర్కోవాలో మాకంత శక్తి ఉంది, అంత ఆలోచన ఉంది. డెఫినెట్గా ఎలక్షన్ బ్రహ్మాండంగా చేసి తెలుగుదేశం పార్టీ జెండాని ఇక్కడ రెపరెపలాడిస్తాము. ఇది రేపు 2024 ఎలక్షన్లో మీరు కూడా చూస్తారు. మీ పార్టీ అభ్యర్థి రెబల్గా నిలబడితే ఎలా ఉంటుంది పరిస్థితి? మా పార్టీ అభ్యర్థి రెబల్గా నిలబడితే అప్పుడు సంగతి అప్పుడు చూస్తామండి. నిలబడినప్పుడు చూస్తాము. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి యొక్క ఫాలోవర్స్ కానీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్న ప్రజలు కానీ రెబల్ అభ్యర్థికి కూడా ఆయనకి ఇవ్వాల్సిన రిజల్ట్ ఆయనకి ఇస్తారండి. అయితే ఖచ్చితంగా మీకు టికెట్ అధికారికంగా ప్రకటించబోతున్నారని స్పష్టత మీకైనా ఉందా? కనీసం నాకు స్పష్టత ఉంది. కడప నియోజకవర్గంలో ఉన్న ప్రజలకందరికీ స్పష్టత ఉంది. కొంతమంది ఆశావహులకు ఇంకా ఆశ చావలేదు. వాళ్ళకి ఇంకా ప్రయత్నం చేస్తే ఎట్లుంటుందని ఆలోచనతో వాళ్ళు ముందుకు వెళ్తుండొచ్చు. డెఫినెట్గా వాళ్ళు కూడా రేపు అభ్యర్థి ప్రకటన జరిగిపోయినాక వాళ్ళు కూడా డెఫినెట్గా పార్టీకే పనిచేస్తారండి. ఎందుకు ఈ మధ్య మాధవిరెడ్డి మాటల తూటాలు తెలిచడం లేదు? డిప్యూటీ సీఎం పైన గతంలో విరుచుకుపడినట్టు ఇప్పుడు విరుచుకుపడలేదు. ఏం లేదండి. ఏమైనా మంతనాలు ఏమైనా జరిగాయా? ఎందుకు జరుగుతాయండి డిప్యూటీ సీఎం గారితో మంతనాలు? ఆయనకు ఎదురుగా నిలబడి ఆయనతో పోటీ చేస్తూ ఆయన ఎదుర్కొంటున్న మహిళను నేను ఆయనతో మంతనాలు చేయడం కానీ ఆయన మంది మాగులతో మంతనాలు చేయటటువంటివి మా చరిత్రలో ఉండవు. మేము అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం కావాలి. మాది అలాంటి తత్వం కూడా కాదు. అమ్జద్ బాషా గారే చాలా రోజుల నుంచి కనపట్టలేదు. ఈ మధ్యనే వచ్చినారంట, మళ్ళీ ఊర్లోకి దిగినారంట, కొంచెం విజయవాడ అటు ఇటు తిరుగుతున్నారని చెప్పేసి మేము వినడం జరిగింది. ఆయనకు ఒకటే ప్రశ్న చేసినాను నేను. మీరు కూడా తెలుసు, అందరికీ తెలుసు, మీడియా ప్రతినిధులకు కానీ ఈ కడప నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కానీ అందరికీ తెలుసు. 2150 కోట్లు అభివృద్ధి చేశానంటే ఎక్కడ చేసావు బాబు అని అడిగాను. దానికి సమాధానం లేక ఎక్కడో దాంకున్నారు అమ్జద్ బాషా గారు తప్పితే మేము కంటిన్యూస్గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అభివృద్ధి కార్యక్రమాల మీద మాట్లాడుతున్నాము, ప్రశ్నిస్తున్నాము, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాము. మా యొక్క ఫ్యూచర్ ఎలక్షన్ స్ట్రాటజీ క్యాంపెయినింగ్ మేము ముందుకెళ్తున్నామండి. అంటే మీ ప్రశ్నకు సమాధానం చెప్పలేక డిప్యూటీ సీఎం దాంకున్నారా? డెఫినెట్గా నేను అదే చెప్తున్నాను మీకు, మళ్ళీ రిపీట్ చేసి. నిజమా? దాంకున్నారు అంటే ఆయన ఏదో మక్కాకు ఏదో ఫిలిప్ గ్రీమ్ ట్రిప్కు పోయినారని చెప్పారు. స్ట్రైట్కి వస్తారు. మనకు ఇక్కడ
విషయంలో దొంగతిరుడు ఇవి వద్దు. నేను స్ట్రైట్కి వస్తాను. మీరేమన్నారు? పారిపోయాడు, దాంకున్నాడు అన్నారు. దాంకున్నాడన్నారా లేదా మీరు? మీ ప్రశ్నకు సమాధానం చెప్పలేక దాంకున్నాడా కాదా? నేను అదే చెప్తున్నాను. ఆయన కనపట్టలేదు కడపలో. ఈ మధ్యనే వచ్చి మళ్ళీ కడపలో తిరిగి ఈ 4-5 రోజుల నుంచి పోతున్నాడంట ప్రచార కార్యక్రమాలకు అనేది నేను విన్నాను. నేను ఆయన ఫాలో ఏం చేసేసి ఆయన క్యాంపెయినింగ్ టీంలో మెంబర్ని కాదు కదండి. ఆయన డే టు డే వేరే బోర్డ్స్ తెలుసుకోవడానికి నేను నా ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమంలో నేను నిమగ్నమై ఉన్నాను. ఈ మధ్య 2-3 రోజుల నుంచి వింటున్నాను ఆ డివిజన్కి పోయినాడు, ఈ డివిజన్కి పోయినాడు అని చెప్పేసి. ఇంకా ఎవరో చెప్పారు కొంతమందితో పోతే ప్రజలు ఎదురు తిరుగుతారని చెప్పి చాలా మంది మందిని వేసుకొని పోయినాడు, 100 మంది పైన మందిని వేసుకొని తయారు చేసుకొని పోయినాడు అనేది నేను నా దగ్గర ఉన్న నాతో ఉన్న వాళ్ళు పిల్లలు చెప్తే విన్నదే చెప్తే అంటే ఒక రకంగా భయం వచ్చింది. ఏమో భయం వచ్చిందో ఏమో నాకైతే తెలియదండి. నేను ఒకటైతే క్లియర్గా చెప్తాను, అంజద్ బాషా గారికి లాస్ట్ 2 times లాగానే ఈసారి కూడా కేక్ వాక్ ఉంటుంది అనేసి అనుకున్నాడు. ఆయన అనుకున్న ఊహకు వ్యతిరేకంగా నేను ఇక్కడ దిగడం జరిగింది, ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. ఒక విధంగా ఆయన అసలు పోటీని ఇప్పుడు ఆయన ఫేస్ చేస్తున్నాడు. ఇప్పుడు డెఫినెట్గా అసలైన ఎలక్షన్ ఈసారి ఫేస్ చేస్తాడండి ఆయన. మీకు ప్రత్యర్థి వైసీపీ పార్టీనా డిప్యూటీ సీఎం? నాకు పెద్దటి ఈ కడప నియోజకవర్గ ఎమ్మెల్యేనండి. ఎవరు కంటెస్ట్ చేస్తారో వాళ్ళే. అలాగనే ఈ యొక్క 4 సంవత్సరాల 10 నెలల్లో వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈ అంజద్ బాషా గారి అవినీతి కూడా నాకు పెద్దటినేనండి. ఇప్పుడు మీకు తెలిసినంతవరకు ఎన్ని వేల కోట్ల మేర ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు మీ అంచనా ఉండొచ్చు? నాకు తెలిసిన మేరకు అని చెప్తే ఇంకా ఇప్పుడు కూర్చొని ఇన్వెస్టిగేషన్ టీంని పెట్టి రన్ చేయించాలా? ఆయన అవినీతిని తవ్వుతూ ఉంటే పుట్ట తవ్వుతే పాములు వచ్చినట్టు చీమలు వచ్చినట్టు వస్తాయి. ఆయనే చెప్పుకున్నాడు కదా బస్ ఎక్కి 2150 కోట్లని. ఆ నెంబర్తో మేము ముందుకు పోతున్నాము, 2150 కోట్లని. ఈరోజు మీరు గమనిస్తే ప్రతి ఒక్క రోజు కనీసం 3-4 నార్మల్ న్యూట్రల్ పీపుల్ వచ్చి ఈయన యొక్క దాడి మా మీద ఎలా జరిగింది, మేము ఎలా నష్టపోయామనేది చెప్తున్నారు. ఈరోజు చూస్తుంటే నిన్న మొన్న ఎవరో చెప్పారు, పేర్లొద్దు, మైనార్టీ వర్గం వాళ్ళే, మిస్టర్ 20 అంట. మీకేమన్నా ఐడియా ఉందండి మిస్టర్ 20 అంటే? మీరు చెప్తే మేము వింటాం. మిస్టర్ 20 అంటే అహ్మద్ బాషా, అంజద్ బాషా గారి తమ్ముడు పేరు ఈ మిస్టర్ 20 అంటండి. అంటే ఇక్కడ ఏ బిల్డింగ్ కట్టినా, ఏ వెంచర్ వేసినా, ఏ వ్యాపార సంబంధమైన లావాదేవీలు జరగాలంటే మిస్టర్ 20కి 20% కమిషన్ ఇవ్వాలంట. ఇది మాకు తెలియదండి, ప్రజలు చెప్తున్న విషయం. ఈ విషయం నేను మాట్లాడంగానే తూటాలంటారు, రెబల్ అంటారు, ఇంకోటి అంటారు. మీరు ప్లీజ్ మీడియా వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఇలాంటి పదాలు వాడకుండా ఇందులో ఎంత నిజం ఉంది ఏంటి అని కూడా మీరు కూడా వాకప్ చేసి దాని మీద ప్రసారాలు చేయాల్సిన అవసరం ఉంది. రెబల్ అని ఎవరన్నారు మిమ్మల్ని? అంటుంటారు చాలామంది, అమ్మ ఆమెనా డెబలు మాట్లాడితే మీరు అన్నారు కదా మాటలు తూటాలని. తూటాలు కాదు, మామూలు మాటలు అవి. మామూలు మాటలు తూటాలే అంటారు వాటిని. మా భాషలో మాటలు తూటాలు అంటారు. మీ భాషలో ఏమంటారో తెలియదు కానీ మా పత్రికా భాషలో మీరు విరుచుకుపడుతున్నారు కదా. విరుచుకుపడ్డం ఏం కాదండి. ఇప్పుడు నిన్న 3 రోజుల క్రితము ఒక మైనారిటీ వర్గం సంబంధించిన ఇండస్ట్రియలిస్ట్ వచ్చారు. ఆయన చెప్పారు, ఆయన యొక్క కుటుంబ సభ్యునికి ఆయన ఒక వెంచర్ వేసుకుంటే కార్పొరేషన్లో పర్మిషన్లు రాకుండా అడ్డపడ్డారంట అంజద్ బాషా గారి తమ్ముడు అహ్మద్ బాషా గారు. ఆయన ఫస్ట్ వాడిన మాట ఏంటంటే మిస్టర్ 20 అన్నారు. ఎవరన్నా మిస్టర్ 20 అని అంటే ఈ కింద చెప్పిన స్టోరీ అంతా చెప్పారు. సో ఆయనకి 20% ఎక్కడ ఎవరు ఏ వ్యాపార లావాదేవీలు చేసినా ఈ కడప నియోజకవర్గంలో ఆయనకు 20% కమిషన్ ఇవ్వాలంట. సరే అంతా సెట్ అయిపోయింది, 20% కమిషన్కి ఒప్పుకున్నానని చెప్పేసి ఆ యొక్క బిజినెస్ మ్యాన్ రియల్టర్ ఆయన యొక్క వెంచర్ ఓపెనింగ్కి పిలిస్తే రిబ్బన్ కట్ చేసి లోపలికి పోయి ఒక కార్నర్ బిట్టు చూసి ఈ బిట్టు బాగుంది, ఇది కూడా నా పేరు మీద రాయించి పెట్టమని చెప్పి ఎక్స్ట్రా కమిషన్ అడిగాడంట. ఇది మేము విన్నాము, అది మేము ప్రజలకు చెప్తున్నాము. కమిషన్ల అంజద్ బాషా కమిషన్ల అంజద్ బాషా, అంజద్ బాషా అల్లుడు అందరూ ఉన్నారండి. కుటుంబ సభ్యులకు అందరికీ కడప నగరాన్ని రాసిచ్చినాడు. మీకు ఎవరికి ఎంత శక్తి వంచన ఉంటే శక్తి ఉంటే అంత శక్తిని దోచుకోవచ్చు. మీకు ఈ యొక్క ఏమంటారు, మీకు ఆయన యొక్క రాజ్యం అనుకున్నాడు, ఎట్టబడితే బట్టి దోచుకొని తినచ్చు అని చెప్పేసి. ఈరోజు మీరు కూడా రాజ్యం అనుకొని ఆయన అనుకుంటున్నాడు. 4 సంవత్సరాల 10 నెలల నుంచి ఆయన ఎమ్మెల్యే అంటాడు, డిప్యూటీ సీఎం అంటాడు. ఇక్కడ ఎవరి చట్టం అంటే బాషా గారి చట్టం నడుస్తోందంట. ఎవరన్నా ప్రజలు ఆయన ప్రశ్నిస్తే ఆయన మీద కేసులు పెడుతున్నారు. ఈరోజు మీరు చెప్తున్నారు, నేను చెప్తున్నాను, నిన్ననా మొన్ననా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సదస్సులో చెప్పినారు, 95% అంతా పనులు చేసేసాను, నా కంటెండర్ ఉన్నాను, నేను
ఇప్పుడు పంపించినా కూడా తృప్తిగా పోతారని నేను దానికి చెప్తానండి. నాకు అర్థమైంది 95% దోచేసుకున్నాం రాష్ట్రాన్ని, ఇంకా మాకేం దోచుకోవడానికి మిగలలేదు. కాబట్టి మీరు ఇంటికి పంపించినా కూడా మేము తృప్తిగా ఇంటికి పోయి పడుకుంటాం. ఎందుకంటే ప్రజల దగ్గర ఏమీ లేదు. ప్రభుత్వ ధనాన్ని, ప్రజల ఆస్తుల్ని అన్ని రకాలుగా దోచేసుకున్నాం. ఒక వర్గం కాదు, బలుగు బలహీన వర్గాల కాడి నుంచి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో, పై స్థాయిలో సాధించి వాళ్ళను ప్రూవ్ చేసుకున్న బిజినెస్ మ్యాన్ వరకు అన్ని వర్గాలను దోచుకున్న ప్రభుత్వం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు దోచుకుంటే ఆయన కింద ఉన్న 150 మంది ఎమ్మెల్యేలు కూడా 150 మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే విధానంలో ఆయన యొక్క చూపించిన మార్గంలో చాలా బుద్ధిమంతులైన బాలురు లెక్క ముందుకు పోయి వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గాల్ని పూర్తిగా దోచేసుకున్నారు. ఈరోజు కడప పరిస్థితి కూడా అదే. అంజద్ బాషా గారు ఈరోజు 4 సంవత్సరాల 10 నెలల నుంచి ఏ వర్గాన్ని, ఏ కులాన్ని, ఏ మతాన్ని వదలకుండా ఎక్కడెక్కడ దోచుకునే అవకాశం ఉంటుందో అవన్నీ దోచుకొని ఆయన వెనకేసుకున్నాడు. ఆయన కూడా 2 రోజుల తర్వాత చెప్తాడు, నేను కూడా సంతృప్తిగా ఇంటికి పోతాను పంపిస్తాను. ఏంటంటే ఇంకా ఏం మిగలలేదు వాళ్ళకి, ఇక్కడ పని లేదు, పాట లేదు. ఎందుకంటే దోచుకోవాల్సిందంతా అయిపోయింది, ప్రజలను నాశనం చేయాల్సిందంతా అయిపోయింది. చిన్న విషయం, సోషల్ మీడియాలో మీ గురించి ఒకటి ట్రోల్ అవుతుంది, ఏంటది నిజమా? ఏముందండి దీంట్లో కూడా అంజద్ బాషా గారి పాత్రనే ఉంది. నేను నా సొంత మనిషితో ఏదో మాట్లాడుతున్నాను, ఆ దాంట్లో ఉన్న చిన్న క్లిప్పు తీసుకొని వాళ్ళు దాన్ని ట్రెండ్ చేసేసి చేసుకున్నారు. ఏమన్నా చేసుకోండి, నేనేంటో నాకు తెలుసు. ఓకే, నువ్వు చేసుకున్నంత నాకే తెలుసు, నా గురించి నాకే తెలియాలా. మీకెట్ట తెలుస్తుంది నా గురించి? నేను ఎంత కరెక్టో, ఎంత పొటెన్షియల్ మనిషినో, నా ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి నాకే తెలుస్తాయి, మీకు తెలియవు. ఓకే, నువ్వు ట్రెండ్ చేసుకున్నా లెక్క పెడతానా? ఏ రోజు రాజకీయాల్లో దిగినానో ఇవన్నిటికీ ప్రిపేర్ అయ్యే దిగినాను. నేను ఒకటే మాట అంటాను, ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ వేసినారు కదా, నేనైతే సమాధానం అయితే ఇప్పుడు చెప్తున్నాను. మీరు మీడియా వాళ్ళు కానీ ఈ విధంగా ఒక సునకానందం పొందే వాళ్ళని మీరు కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఓకే, ఒక ఆడ మనిషి నేను అంటున్నాను, మీరు క్వశ్చన్ వేసినారు కదా, నేను అందుకే సమాధానం చెప్తాను. నేను కూడా మీకు కూడా ఇప్పుడు తూట అంటే ఇది తూట. ఓకే, నేను అంజద్ బాషా గారి నుంచి మాట్లాడేగా తూట కాదు, మీరు మాట్లాడుతున్నారు ఒక ట్రైల్ చేసినారని చెప్పేసి. నేను ఒకటే చెప్తాను, ఒక ఆడ మనిషి ఒక పబ్లిక్ మీటింగ్లో ఉన్నాను, నేను నా సొంత మనిషితో మాట్లాడుతున్నాను. ఆయన ఏదో చెప్పాడు, ఏదో మిస్టేక్ అయింది, ఇట్స్ ఓకే అని చెప్పి మేము ఏదో మాట్లాడుతున్నది మా సంబంధించి ఆ స్మాల్ 2-3 సెకండ్స్ బిట్టు తీసుకొని దాన్ని ట్రోల్ చేసినారంటే వీళ్ళు ఎంత విధ్వంసర శక్తులో మీరు ఆలోచించుకోవాలా. ఇలాంటి వాటిని అసలు మీరు అడగకూడదు క్వశ్చన్స్. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేకుంటే ప్లాన్ చేసి డైరెక్టరు, నిర్మాతను, ప్రొడ్యూసర్ని అంతా ఫిక్స్ చేసుకొని సెట్ చేసుకున్నాము. నేనేమంటున్నానంటే ఆడ వాళ్ళు ఇచ్చిన క్లిప్పింగ్ మీరు బాగా గమనించాల్సిన క్లిప్పింగ్ ఏంటంటే చాలా దారుణమైనటువంటి క్లిప్పింగ్. ఇట్స్ ఓకే, దారుణమని మీరు అనుకుంటాను, నేను దారుణమే కాదనుకుంటాను. పిచ్చి కుక్కలు వాళ్ళు ట్రోల్ చేసినటువంటి దాన్ని బట్టి, ఎందుకంటే ఎవరికైనా ఏ మహిళకైనా ఒక రకంగా మనస్తాపం చెందే విధంగా, అంటే ఇప్పుడు మాధవిరెడ్డి కొంచెం ఒక రకంగా పికప్ అయింది. ఈ పికప్ అయిన తరుణంలో మాధవిరెడ్డిని ఏదో డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతో పెట్టిండొచ్చు అని భావించచ్చు. మీరు డ్యామేజ్ చేయగలుగుతారని అనుకుంటున్నారా? నేను అనుకుంటే పిచ్చి కుక్కలు వైసీపీ ప్రభుత్వం నిండా ఉండేది పిచ్చి కుక్కలు. ఓకే, పిచ్చి కుక్కలని ఒక చోట గుంపుగా చేరి సంఘ విద్రోహ శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్నీ ఒక పార్టీలో చేరితే ఏమవుతుందో ఆ పార్టీ అండి వైసీపీ పార్టీ. వాళ్ళకి ఆడవాళ్ళంటే గౌరవం లేదు, ఆడపిల్లలంటే గౌరవం లేదు. ఎవరిని పట్టుకొని వాళ్ళకి ఏది ఫాయిదా ఉంటుందో ఆ ఫాయిదా ప్రకారం తిప్పుకోవడం. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా, వాళ్ళకి అమ్మలు లేరా? ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి, మనం రాజకీయాల గురించి మాట్లాడితే 1,000 సార్లు జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎం వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతారు. ఈ పిచ్చి కుక్కలకి ఏం సమాధానం చెప్పాలా? నువ్వు ఏం కావాలంటే అది ట్రోల్ చేసుకో బాయ్, కోయ్ కుచ్ ఫరక్ నై పడతా. అర్థమైందా? డేట్ దిమాగ్ గాళ్ళు వాళ్ళకి ఏముంది, చేసుకుంటుంటారు, చేసుకోండి, హూ కేర్స్. ఇదే నా సమాధానం. నువ్వు నన్ను టచ్ కూడా చేయలేవు, నా బ్రెయిన్ టచ్ చేయలేవు, నా ఆలోచన కూడా టచ్ చేయలేవు, నన్ను 1 ఇంచు కూడా హిలాయించలేవు. ఇంకా ఎంత కావాలంటే అంత చేసుకోపో. ఓకే, నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఇంతే, ప్రజలు కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇంతే. ఇది నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వం నుంచి, వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల గురించి, ఆ పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క మనిషి గురించి ఈ మాత్రం సభ్యతనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంతకంటే గొప్ప సభ్యత మిమ్మల్ని నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీరు 10 రకాలుగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటున్నారు. నో వన్ కేర్స్. నిన్న కూడా ఒక మాట, చిన్న మాట, మీరు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను అడగాల్సి వచ్చింది. నిన్న కూడా ఒక మాట, పోలవరం ప్రాజెక్టు గురించి అడిగితే అమ్మంటి రాంబాబు ఏమంటున్నాడంటే, నలుగురిని
4వ పెళ్లి అయిన తర్వాత పోలవరం పూర్తి చేస్తామని వ్యగ్యంగా మాట్లాడని ఎలా చూడొచ్చు అంటారు? మంత్రి హోదాలో అంబంటి రాంబాబు. అయ్య బాబు, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడే అంత శక్తి నాకు లేదు. నేను ఒక సామాన్య మహిళని. అంత పెద్ద కాదు, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, పౌరునిగా అడిగే హక్కు మాకుంది, రైట్స్ ఉన్నాయన్నారు. మళ్ళీ ఎప్పుడేందో స్థాయి కాదు, బురదలో రాయేస్తే మన ముఖం చిట్టుతుందని ఆ బురద గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఏముంది బాబు? నాకు ఈ యొక్క మనుషుల గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. ఇంతకుముందు కూడా నన్ను ఎవరో రోజా గురించి మాట్లాడినారు, నేను కామెంట్ చేయనని చెప్పినాను. నాకు అవసరం లేదు, అది వాళ్ళ స్వవిషయము. మనం ఎవరి కానీ మహిళ జోలికి కానీ అలాగనే ఎవరి ఇండివిజువల్ పర్సన్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ దానిల గురించి మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు రాజకీయంగా విధానాల పరంగా నువ్వు ఏమైనా చర్చకు రా, నేను చర్చకు వస్తా. నువ్వు నన్ను కానీ నేను కానీ ఇంకొకరిని కానీ ట్రోల్ చేయడం కానీ ఇలాంటి మాటలు కానీ నాకు అవసరం లేదని అనుకుంటున్నాను. నేను అమ్జద్ భాషను డెఫినెట్గా మాట్లాడతా, అమ్జద్ భాషను డెఫినెట్గా మాట్లాడతాను. నీ కలెక్షన్ గురించి మాట్లాడతాను, నీ కమిషన్ గురించి మాట్లాడతాను, నీ గురించి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారో దాని గురించి మాట్లాడతాను. నీకు చేతనైతే అంతే యాజ్ ఎ జెంటిల్మెన్ లెక్కొచ్చి దాని మీద చర్చ చేసుకో. నువ్వు ట్రోల్స్ చేసుకుంటావా, అది కూడా నీ ఇష్టము, నీ కర్మ అంటాను అంతే. అంతకంటే నేనేమన్నా అంతే, మీ విజ్ఞతకు వదిలేస్తాం అంతే. అంతే, మనమేం చేయగలుగుతాం? అంతే, ఒకటి వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. ఎందుకంటే ఇలాంటి విషయాలు సోదరి మీద కానీ ఇంకొకరి మీద కానీ మనం ప్రయోగించాలి. వాళ్ళ సభ్యతకు ఉంటుంది అంతే, అంతకంటే ఏం మాట్లాడు. ఆ రోజు కూడా మా మామయ్యని ఏమన్నాడు, మీ బాబుగాడు అన్నాడు. రాజగోపాల్ రెడ్డి అంతా సీనియర్ మోస్ట్ నాయకుడు, సర్వీస్ పర్సన్ గురించి మాట్లాడినావంటే నువ్వు ఎక్కడికి దిగజారిపోయినావు అనేది ప్రజలు గమనించినారు. ఓకే, దీని మీద సమాధానం ప్రజలు ఇస్తారు. అంటే నువ్వు ఎంత డెస్పరేట్గా అయిపోయినావు, ఎంత డిప్రెషన్లోకి పోయినావని. అంత పెద్ద ఆయన, మీ తండ్రి కంటే పెద్ద ఆయన, అంత పెద్ద మనిషిని పట్టుకొని ఒక మినిస్టర్ని పట్టుకొని, ప్లస్ మీరు గమనించారు రాజగోపాల్ రెడ్డి గారి మొత్తం ఆయన రాజకీయ జీవితాన్ని కానీ ఆయన మీరు గమనిస్తే ఆయన నిస్వార్థంగా ఈ యొక్క కడప జిల్లాకు సేవ చేసిన పెద్ద నాయకుడు. ఈరోజు చెప్పుకోవాల్సిన విషయం, అంత పెద్ద మనిషిని ఎంత పెద్ద మాట మాట్లాడినామంటే, నేనంతా నీ దృష్టిలో 4 సంవత్సరాల 10 నెలల వయసున్న చిన్న బిడ్డను నేను రాజకీయంగా. నేనెంత అంటే 4 సంవత్సరాలు కాదు, 4 నెలల 10 రోజుల 20 రోజుల సారీ కరెక్ట్ మై వర్డ్స్, 4 నెలల 20 రోజుల వయసున్న చిన్న బిడ్డను నేనంతా నీకు నీ దృష్టిలో. అదే ఇంతకు మీరేం చదువుకున్నారు? నేను ఎంఏ ఎకనామిక్స్ అండి. ఎంఏ ఎకనామిక్స్ చదివినాను. బేసిక్గా నేను బై జీన్స్ నేను కొంచెం ఫర్ము డెసిషన్ మనిషిని, బాగా స్ట్రాంగ్గా ఉంటాను. ఏదైనా ఇష్యూ వస్తే చాలా బాగా రెస్పాండ్ అవుతాను. ఎక్కడే కానీ ఇక్కడ కాదు. మీరు ఈరోజు మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. టోటల్ నాకు ఇప్పుడు నాకున్న వయసులో నేను ఎవరు ఏదో ఈ మధ్య ఒక టాక్ నడుస్తుంది, మీ తండ్రి గారి ఆశయం అంట మిమ్మల్ని ఎమ్మెల్యే చేయాలని, నిజమా? ఎవరండి, మా నాన్న ఒక చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. ఆయన డైరెక్టర్ టు సివిల్ ఇంజనీరింగ్ సర్వీస్ నుంచి ఉన్నారు. మా వైపు నుంచి పొలిటికల్గా అంత కాదు, మాదంతా బాగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా నాన్నగారు 5 మంది, మా మేనత్తలు 2, అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు. ఆ విధంగానే మా నాన్న మమ్మల్ని చదివించినారు. నేను నిచ్చిందే పొలిటికల్ ఫ్యామిలీ. ఒక ఎక్స్ మినిస్టర్ కావాలనే ఇచ్చారులేండి మిమ్మల్ని. ఒక ఎక్స్ మినిస్టర్ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసినారు. నాది అరేంజ్డ్ మ్యారేజ్. శ్రీనివాసరెడ్డి గారు ఇంజనీరింగ్ చదివినారు, ఆ రోజు బిజినెస్లో ఉన్నారు అని చెప్పి ఇచ్చినారు నన్ను. ఆటోమేటిక్గా పెళ్ళిళ్ళు చేసుకున్నాక నా భర్త ఫ్యామిలీ అకార్డింగ్గా ఏ ఆడపిల్ల కన్నా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మీకు తెలియదు ఏముంది, భర్త ఫ్యామిలీ మెటర్నిటీ ఫ్యామిలీ ప్రకారం ట్రాన్స్ఫార్మ్ అయిపోతూ వెళ్ళిపోతారు. ఆ విధంగా నేను కూడా రాజకీయంగా ఇంట్రెస్ట్ చూడము, రాజకీయంగా వాళ్లకు సహకారాలు అందించడము, రాజకీయంగా వాళ్ళు చేస్తున్న పనులు గమనిస్తూ మాకు కూడా రాజకీయ పరంగా అనుభవం ఉంది, చేస్తూ వెళ్తున్నాం అంతే. మొత్తానికి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. వ్యాపారస్తులు వ్యాపార కోణంలోనే చూస్తారు కానీ రాజకీయ కోణంలో చూడరని ఒక వాదన ఉంది. మీరు ఈ మాట అంటారు, వ్యాపారస్తులు అంటారు. నేను అడిగే క్వశ్చన్కు పూర్తి వినాలి, మీరు పూర్తి విన్న తర్వాత సమాధానం చెప్పండి. నేను ఏమంటున్నానంటే వ్యాపారస్తులు ఎవరైనా సరే రాజకీయాల్లో వ్యాపార దృక్కోణంతో చూస్తారన్నటువంటి భావన ఉంది. మీరు కూడా ఆ భావనతో ఏమన్నా చూస్తున్నారా రాజకీయాలు, లేదా సేవా తత్పరతో చూస్తున్నారా? మీకు ఖచ్చితంగా ఒక మాట చెప్పాలనుకున్నానండి. 2014లో శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినారు, ఆయన సేవ చేస్తూ ఉన్నారు. 2017-18లో నా సొంత డబ్బు పెట్టి ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టాను. దానికి కారణం ఒకటే, ఆ రోజు ఎస్పీ గారు గంజాయి విపరీతంగా వచ్చేస్తూ ఉంది, యూత్ ఈ విధంగా
పేకాట్లాడుకుంటూ చైన్ స్నాచింగ్, ఆడపిల్లల మీద ఈవ్ టీచింగ్, క్రైమ్ రేట్ పెరుగుతుందన్నారు. మేము ఎవ్వరికి చెప్పలేదండి. ఆయన అడిగింది ఎవరితోన్నా డొనేషన్ ఇప్పించుకొని చేయమన్నారు, ఫండ్స్ కలెక్షన్ చేయమన్నారు. కాన్సెప్ట్ మీరా? నో 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 శ్రీనివాసరెడ్డి గారిదేనండి. ఆ రోజు ఆయన ఎస్పీ గారు మమ్మల్ని ఏం డబ్బులు ఇమ్మని అడగలేదు. ఆయన ఏమన్నారు, ఎవరైనా దాతలు ఉంటే మీరు దాన్ని డొనేట్ తెప్పించుకొని మాకు ఏదన్నా చేయండి, హెల్ప్ చేయండి అని అడిగినారు. మాకు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టే ఎవరినో ఎందుకు అడగాల, మనమే చేద్దాం మన కంపెనీ నుంచి అని చెప్పేసి మేము ఆ రోజు సీసీ కెమెరాలు ఓపెనింగ్ చేసిన రోజు మేమేమైనా పబ్లిక్గా కార్యక్రమం జరిపినామా? మీకు తెలుసా? చేయలేదు కదా. మేము సైలెంట్గా డబ్బులు ఇచ్చి సైలెంట్గా ఈ ప్రజా కార్యక్రమం చేసి సైలెంట్గా ఉన్నాం. ఈరోజు మాట్లాడుతున్నాం ఎందుకంటే మీరు ఈ క్వశ్చన్ వేస్తున్నారు కాబట్టి. అలాగనే బుక్కొక్క అదంతా క్లీన్ చేయించినాం. ఆ రోజు గవర్నమెంట్లో అడిగితే ఆ మ్యాచింగ్ ఫండ్స్ దీనికి సూటబుల్ కాదు, ఇవ్వలేమని అది గవర్నమెంట్. ఆ రోజు మేము కాంట్రాక్టర్ ఫీల్డ్లో ఇదే ఫీల్డ్లో ఉన్నాం, మా దగ్గర మిషనరీలు ఉన్నాయి కాబట్టి మా సొంత మిషన్లు పెట్టి మేము క్లీన్ చేయించినాం. అంటే మాకు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టే చేసినాం. ఈరోజు 2023లో నేను రాజకీయాల్లోకి వచ్చినాను, కానీ ఆ రోజు నేను నార్మల్ హ్యూమన్ బీయింగ్నే కదా. ఒక శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి నేను భార్యను నేను. కానీ ఆ రోజు అక్కడ ఇవ్వలేము, మనం ఇక్కడ మాట చెప్పినాము, ఇదంతా క్లీన్ చేయిద్దామని చెప్పినామని చెప్పేసి చేయించుకున్నాం. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కడుపు కోసము మేము పని చేసుకోవాలి. ఈరోజు బిజినెస్ అంటారు, ఒక వ్యవసాయం చేసుకున్నా కూడా అది కూడా ఒక బిజినెస్ కిందనే లెక్క. ఓకే, మనము ఏదో ఒకటి మన ఇండ్లు నడవడానికి, మన కుటుంబం నడవడానికి మనం పని చేసుకోవాలా. ఆ విధంగా మేము కూడా వ్యాపారం చేసుకుంటున్నాం, వ్యవసాయం కూడా చేసుకుంటున్నాం, రెండూ చేసుకుంటున్నాం. దాంతోపాటు ప్రజాసేవ కూడా చేస్తున్నాం ఆ రోజు నుంచి. సో ప్రజాసేవ చేస్తూ ఉండడం వల్లనే ఈరోజు 4 సంవత్సరాల 10 నెలల నుంచి ఈ కడప నియోజకవర్గంలో పరిస్థితి ఎలా దిగజారిపోయింది అనేది గమనించుకున్నాకనే నిజంగా ఒక విజన్తో వస్తున్నామండి. ఇదైతే ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ద హార్ట్ నేను చెప్తున్నాను. ఇక్కడ ఏదో ఒకటి చెయ్యాలా, ఇక్కడ ప్రభుత్వం నుంచి ఎంత సహకారం ఉంటుందో అంత సహకారం ఇప్పించుకోవాలా. మా సొంతంగా కూడా మేము కష్టపడి పనిచేసి మా సొంత ఫండ్స్ కూడా ఎంతో కొంత కడప నియోజకవర్గం కోసం ఖర్చు పెట్టాలన్న ఉద్దేశంతోనే వస్తున్నాం. సో ఒక తపన, ఒక ఆరాటం డెఫినెట్గా అండి. ఈరోజు మా మామయ్య గారు మీరే అన్నారు ఇప్పుడు, రాజగోపాల్ రెడ్డి గారు అంటే ఎంత పెద్ద వ్యక్తి అని చెప్పేసి. మేము కూడా ఒక 30-40 సంవత్సరాల తర్వాత వాళ్ళు మంచోళ్ళమ్మా, ఆ మాట చాలండి, అంతకంటే ఏం పెద్ద అవసరం లేదు. సో రాజకీయాల్లో వచ్చింది మంచి పేరు కోసం వచ్చారు అంతే. ఇప్పుడు డబ్బులు మనం సంపాదించుకుంటామండి, పేరు సంపాదించడం చాలా కష్టం. అది డబ్బులు వెళ్ళిపోతాయి, పోతాయి, అయిపోయింది. మనం వెళ్ళిపోయినాక మన డబ్బులు మనం ఉండం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ రాజకీయంగా మనం కొంతమందికి సేవ చేసి ఒక పేరు సంపాదించుకున్నాం అనుకోండి. ఇప్పుడు మా మామయ్య చనిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది. మీరు కిషోర్ గారు, మీరు కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఆ పెద్ద వ్యక్తి అంటున్నారు. రేపు నేను ప్రత్యక్షంగా చూశాను, అందుకు నేను చెప్తున్నాను. అదే నేను అంటున్నాను, 10 సంవత్సరాలు అదే నేను అంటున్నాను. రేపు మా పిల్లలు, మా మనవళ్ళు, మనవరాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళ దగ్గర మీలాంటి వాళ్ళు మమ్మల్ని చూసి ఇంటర్వ్యూ చేసిన లాంటి వాళ్ళు పెద్దోళ్ళమ్మ మంచిగా చేశారు, మంచోళ్ళు అని ఒక మాట అంటే చాలు. కానీ ఏదైతే మీ కాన్సెప్ట్, గొప్ప కాన్సెప్ట్ ఏదైతే నిఘా నేత్రం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే థర్డ్ ఐ, ఒక రకంగా థర్డ్ ఐ మీరు పెట్టినటువంటి లక్షల రూపాయలు వెచ్చించి మీ సొంత ఫండ్స్తో ఏదైతే మీ భర్త గారు ఏర్పాటు చేసిన శ్రీనివాసరెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి థర్డ్ ఐ ఇప్పుడు పని చేయట్లేదు, తెలుసా మీకు? నాకు తెలుసా అండి. ఎందుకంటే ఈ మధ్య వేరే ఏదో విషయం మీద మేము ఒక అమ్మాయిని తప్పిపోయినప్పుడు మేము ఎస్పీ గారికి వెళ్ళినప్పుడు సీసీ కెమెరాలు పనిచేయట్లేదని అప్పుడే మాకు తెలిసింది ఆ విషయము. దాదాపు మేము 400 పైచిలకు సీసీ కెమెరాలు ఇచ్చాము. దాంట్లో అర్థం పోయినాయి. ఎందుకు పోయినాయంటే మన అంజద్ బాషా గారి సలవేనండి. అది ఏం చేశారంటే వీళ్ళు ఈ రోడ్ వైడనింగ్లు, ఈ డిమాలిషింగ్స్, వీళ్ళల్లో ఈ యొక్క కెమెరాలని ప్రిజర్వ్ చేయకుండా, వాటిని జాగ్రత్తగా ఎత్తిపెట్టకుండా, ఎట్ట పడితే అట్ట ఆలోచన లేకుండా అన్నీ పగలగొట్టేసి సగం కెమెరాలను నాశనం చేసేసారు. మాకు మొన్ననే తెలిసింది ఇది కూడా, కొన్ని కెమెరాలు. ఎందుకంటే నేను ఇన్ఛార్జ్గా అయిపోయినాక ఒక వారం 10 రోజుల్లో ఈ సిద్ధార్థ కౌశల్ గారు ఎస్పీగా ఇక్కడికి జాయిన్ అయిపోయినాక ఒక దొంగతనం జరిగింది మనకు వైవి స్ట్రీట్లోనే ఎక్కడో, వికేఎం స్ట్రీట్లోనే ఎక్కడో బంగారు దుకాణంలో లాకర్ ఎత్తుకుపోయినారు. అప్పుడు సిద్ధార్థ కౌశల్ గారు ఈ సీసీ కెమెరాల ద్వారానే మేము ఈ యొక్క దొంగను పట్టుకున్నాము, లాకర్ స్వాధీనం చేసుకున్నారు. ఓకే, ఆ తర్వాత ఈ కూల్చివేత్తలు, ఈ రోడ్డు వైడనింగ్లు, ఈ కాలువల దీనితో ఈ సీసీ కెమెరాలన్నీ నాశనం చేసేసారు. దీంట్లో
అధికారుల పాత్ర ఎంత ఉందో దీన్ని ఒక పద్ధతిగా జాగ్రత్తగా నడిపించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది, డిప్యూటీ సీఎంది. ఒక ఎగ్జిక్యూషన్ చేస్తూ ఎలా చేస్తున్నారు, ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్న మనిషి. ఓ రకంగా విధ్వంసానికి కారణం ఆయనేనండి. ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో విధ్వంసానికి కారణం అంజద్ భాషనే కారణం అండి. కాకపోతే నేను ఇప్పుడు చెప్తున్నాను ప్రజలకి, మళ్ళా దగ్గరలో బ్యాలెన్స్ కెమెరాలు కూడా మేము ప్రొక్యూర్ చేసి మళ్ళీ పెట్టి ఈ సిస్టమ్ మళ్ళీ సెట్ చేస్తామండి. ఇప్పుడు నేనేమంటానంటే సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఇటీవల కాలంలో తరచుగా అమ్మాయిలు కావచ్చు, అదే ఈ రోజు అండి నిన్ననే చిన్న చౌక్లో ఒక అబ్బాయి కనపడకుండా పోయినాడు అన్నాడు. ఇంకా కనపడ్డాడో లేదో తెలియదండి, 2 రోజులు అయిందంట. నేను అప్పుడే అనుకున్నాను, నేను ఈ సీసీ కెమెరా వ్యవస్థ పాడైపోవడం వల్లనే ఇమ్మీడియట్గా ఆ పిల్లోడు ఎటుపోయాడు, 12 ఏళ్ళ పిల్లోడంట. నేను వెళ్ళి వాళ్ళ మదర్ని పలకరించేసి వచ్చినా. నేను అనుకున్నాను, నేను ఒకటే చెప్పాను, మీకు ఏ సహాయం కావాలనుకున్నా, అధికారుల దగ్గర పోవాలనుకున్నా రండేమ్మ అని చెప్పి వాళ్ళకి చెప్పేసి ఇంటికి వచ్చినా. నేను ఇవి ఉన్నింటే ఆ అబ్బాయి ఆడుకోనికి పోయిన అబ్బాయి ఏ రోడ్డు ఎక్కినా కనుక్కుండేవాళ్ళు కదండి. ఈ విధ్వంసం వల్లనే ఆ పిల్లోడు కనపడకుండా పోయినాడు. ఈ విధంగా అంజద్ బాషా గారు ఆయనకి విజన్ లేకపోవడము, ఆయన సంపాదించుకోవాలా, నేనేదో ఎమ్మెల్యే అయిపోయాను, నాకు దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారి దయ వలన నేను డిప్యూటీ సీఎం అయ్యాను అని దోచుకోవడంలో నిమగ్నం అయిపోయినాడు. కానీ మీరు గమనించారు, ఆ మధ్యలో ఒక నెల రోజుల క్రితం ఆయన బ్యానర్లు వేసుకున్నాడు, మా నమ్మకం నువ్వే జగన్ అని, హనుమంతుడి లెక్క ఇట్లా దండం పెట్టుకొని, హనుమంతుడి లెక్క దండం పెట్టుకొని. నేను ఒకటే అనుకున్నాను ఆ పోస్టర్స్ చూసి, బాబు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నావు కాబట్టే 70 కోట్ల అప్పుల్లో ఉన్నానని 19 ఎలక్షన్లో నువ్వు ఏడ్చుకుంటా ఓట్లు అడిగిన మనిషివి, ఈరోజు 2000 కోట్ల ఆసామి పోయినావు, నీకేం జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం కాకపోతే ఎవరి మీద ఉంటుంది అయ్యా అనుకున్నాను. నేను మనసులో నేను అనుకున్నా ఆ పోస్టర్స్ చూసి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు కాబట్టే ఆయన జీవితము సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉంది. అంటే అన్ని వేల కోట్లు సంపాదించాడు ఆయన. అన్ని వేల కోట్ల సంపాదించినాడు ఆయన. బస్సులు ఎక్కి చెప్పుకున్నాడండి, బస్సు యాత్రలో బస్సు ఎక్కి చెప్పుకున్నాడు అంజద్ బాషా గారు. ఆయన నోటితో ఆయనే చెప్పుకున్నాడు. అయితే సరే, మాధవిరెడ్డి గారు ఈ మధ్య ప్రచారంలోకి దూసుకెళ్తున్నారు, ఎలా ఉంది ప్రజల్లో ఆదరణ? ప్రజల్లో అండి చాలా ఉత్సాహంగా ఉన్నారు. రేపు ఎలక్షన్ కోసము చాలా విసిగిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వంతో. వాళ్ళకున్న సమస్యలు, మౌలిక వసతుల కల్పనలో మొత్తంగా విఫలమైందండి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విధానం ఏంటో తెలియదు కానీ, ఏందో బటన్ నొక్కితే చాలు ఈ ప్రజలందరినీ, నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియను, అంటే ఒక మత్తు పదార్థానికి అలవాటు చేస్తూ పోతే వాడు ఆచేతనం అయిపోయేసి ఆ మత్తు దొరికే వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు చూడు. అలా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అని చెప్పేసి బలుగు బలహీన వర్గాలకు ఉపాధి అవకాశాలు లేకుండా ఆయన బటన్ నొక్కితే వచ్చే రూపాయల కోసము ఎదురు చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను, బలుగు బలహీన వర్గాలను తయారు చేసి పెట్టి వాళ్ళ ఓట్ల మీద డిపెండ్ అయ్యి రాజకీయం చేయాలనుకున్నాడని అనిపిస్తుంది నాకు. ఈరోజు చూస్తే ఆయన ఇచ్చే 3,000, 2,000 ఈ డబ్బులు ప్రజలకి ఏ మూలన సరిపోవు. ఎందుకంటే 3,000 అని మీరు బాగానే అన్నారు. అమ్మ ఒడి 14,000, అట్లా రకరకాల పథకాలు. అమ్మ ఒడి 14,000, అమ్మ ఒడి 14,000 12 నెలలకి స్కూల్ ఫీ నీకు వస్తుంది. 14,000 తీసుకొని అమ్మగారు జోబులో వేసుకోమని ఇస్తున్నారా? స్కూల్ ఫీజులు కట్టాలి అమ్మ ఒడి నుంచి తీసుకొని. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే వాళ్ళకి కూడా వర్తిస్తుంది కదా అది. అమ్మఒడి గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చుకున్నా కూడా వాళ్ళు కూడా ఎంతో కొంత, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంటారండి, గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది పిల్లలు జరుగుతున్నారు, ప్రైవేట్ స్కూల్లో ఎంతమంది తిరుగుతున్నారు ఒకసారి చూసుకోవాలా. ఈ అమ్మఒడి ద్వారా నేను మొన్న ఒకరింటికి పోతే డిపిఎస్ స్కూల్లో వచ్చిందంట. సో డిపిఎస్ స్కూల్లో వచ్చినప్పుడు ఆ స్కూల్లో ఆ పర్టికులర్ పాపకి ఫ్రీ సీట్ వచ్చిందంట. టిప్లాగా తీస్తారు కదా, దాంట్లో వచ్చిందంట. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనుకుంటా. అయితే యాజమాన్యము అమ్మఒడి కట్టమన్నారంట స్కూల్కి. కరెక్టే కదా, మీరు గవర్నమెంట్ నుంచి చదువు కోసం తీసుకుంటున్నది ఒక బెనిఫిట్, నువ్వు స్కూల్కి కట్టేయాలి కదా. కట్టకుండా ఆ డబ్బు తీసుకుపోయి నువ్వు అమ్మఒడికి కానీ ఇచ్చినారు కానీ నువ్వు ఫ్రిడ్జ్ వడి, స్కూటర్ వడి, లేకపోతే మందు వడి అని ఇవ్వలే కదా. అమ్మఒడి ఇస్తారు రాబోయే రోజుల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మద్యపానం అని చెప్పేసి వేరే బ్రాండ్లన్నీ మానిపించేసి దాన్ని నిషేధం చేసి సొంత బ్రాండ్లను ప్రమోట్ చేసుకున్నాడు కదా. అంటే ఇస్తారు, డెఫినెట్గా ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి చేతులు ఏమైనా చేయగలుగుతారండి, ఆయన అంతర్యామి, ఏమైనా చేయగలుగుతాడు ఆయన. అట్లా ఈ పథకాలన్నీ చూపించుకుంటూ ప్రజలని
ఉపాధి అవకాశాలు తీసేసి వాళ్ళకి జీవన ప్రమాణాలని పూర్తిగా డ్యామేజ్ చేసిన వ్యక్తి ఈ ప్రభుత్వం. ఈరోజు మీరు చూస్తే నూనెలు చూస్తే ఎంత రేటు ఉన్నాయి, కందిపప్పు చూస్తే ఎంత ఉన్నాయి, కరెంటు బిల్లులు ఎంత ఉన్నాయి. ఈరోజు ఒకవేళ సరే తప్పే, మద్యపానం చేయకూడదు, వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది, కానీ తాగే వాళ్ళని ఎవరు ఆపలేరండి. ఇప్పుడు వాళ్ళు 50-60 రూపాయలు పెట్టే మనిషి ఈరోజు 200-250 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. మీరు ఇంకో విషయం గమనిస్తే ఒక మద్యపానం షాపుకు పర్మిషన్ ఇచ్చి ఆ పక్కన ఎన్ని బెల్ట్ షాపులు, 10-15 ఇళ్ళకి బెల్ట్ షాపులు. నేను ఒకరోజు ప్రచారానికి పోతున్నాను, చిన్న చిప్స్ ప్యాకెట్కి సన్న గ్రిల్స్ వేసుకొని షాపులంతా ఫుల్ ప్రొటెక్షన్లో ఉంది, దానికి చిన్న తొర్ర పెట్టిండారు. నాకు అర్థం కాలేదు, చిప్స్ షాప్కి తొర్ర ఎందుకని చెప్పి, చిప్స్ షాప్కి గ్రిల్ ఎందుకని. ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే మళ్ళీ అట్లా పోయి మళ్ళీ సెకండ్ రౌండ్లో అదే షాప్ ముందు పోతున్నప్పుడు అర్థమైంది అది బెల్ట్ షాప్. లోపల పెట్టి ఏంది జగనన్న బెల్ట్ షాప్లో లేవంటారు, మీరేమో బెల్ట్ షాప్ అంటారు. జగనన్న అన్నీ లేవంటాడు, జగనన్న మాటలు నింపితే అయిపోతుందా? నేను చెప్పాను కదా 95% జగనన్న అదే 95% మొత్తం పథకాలంటే 95% దోచుకున్నాడని ఆయన అర్థం. ఆయన మనసులో ఒకటి, నోట్లో నుంచి ఒకటి వస్తుంది. జగనన్నను మనం నమ్మనీకి లేదు, జగనన్నంత మోసగారు ఇంకొకరు ఎవరు లేరు. అంటే ఎవ్రీ 20-30 ఇండ్లకు ఒక చిప్స్ షాపు ఫుల్ గ్రిల్ ప్రొటెక్టెడ్, దానికి ఒక చిన్న తొర్ర. ఎందుకు ఉంటుందమ్మా చిప్స్ షాప్కు తొర్ర? చిప్స్ షాప్ ఏమైనా మీద పడి దొబ్బుకొని పోయి తీసుకుంటారా? సో తాగుబోతులు కంట్రోల్లో ఉండరు కాబట్టి వాళ్ళ నుంచి వాళ్ళ నాన్న ప్రొటెక్ట్ చేసుకోవడానికి సన్న గ్రిల్లులు వేసుకొని తొర్రలు పెట్టుకొని రాత్రులంతా సప్లై చేస్తున్నారు. ఆడవాళ్ళ ఇళ్ళలోకి తీసుకుపోయి చెప్తున్నారు 15 ఇళ్ళకి 20 ఇళ్ళకి ఒక బెల్ట్ షాప్ ఉందమ్మా మేడం, మీరు ఇది వస్తే మీరు దీని మీద చూడాలా. నా భర్తని ఈరోజు హాస్పిటల్కి తీసుకుపోతే అడ్మిట్ చేసుకోమంటున్నారు డాక్టర్లు. ఎందుకు? ఆల్రెడీ 25 లక్షలు వాళ్ళ ఖాతాలో ఉంది కదా. ఎవరి ఖాతాలో అండి? ఆరోగ్యశ్రీ కింద 25 లక్షలు ఉంది కదా వాళ్ళ ఖాతాలో. అతను తాగి ఆయన ఆరోగ్యం పాడైపోతే ఆయన రీహాబిటేషన్ కోసము ఆయన హెల్త్ పాడితే రిమ్స్కి 2 సార్లు తీసుకుపోయిందంట, 3ఓసారి అడ్మిషన్ చేసుకోమన్నారంట. ఎందుకు చేసుకోమన్నారని మా అని అడిగితే నేను, ఈమెకు వెనక ఆసరా ఎవరు లేరు, 2 చిన్న పిల్లోళ్ళు. ఈమె భర్తను హాస్పిటల్లో పెడితే ఈమె కూడా పోయి ఆయన చూసుకోవడానికి హాస్పిటల్లో ఉండాలి. పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? సో పిల్లల్ని కూడా తీసుకుపోయి హాస్పిటల్ వరండాలలో ఆ పాప సంసారం ఉంటా ఉంది. ఆ 2 పిల్లలు ఆమె డిస్టర్బెన్స్ భరించలేక హాస్పిటల్ వాళ్ళు ఆయనకి ఎంత బాగాలేకపోయినా కూడా అడ్మిషన్ తీసుకొని అంటున్నారు. ఆమె ఏడ్చుకుంటూ చెప్పింది. చిన్న పిల్ల అండి, 21-20 సంవత్సరాలు ఉంటుంది, 2 చిన్న పిల్లోళ్ళు. మీరు ఇది శివారు ప్రాంతాల్లో వెళ్ళి మీరు గమనించండి. మీకు కూడా మీడియాకు కూడా అంతే బాధ్యత ఉందని నేను అంటాను. మీరు ఒకసారి మీ కెమెరాలను తీసుకుపోయి బహుజన్ నగర్కి ఇలాంటి ఏరియాలకు పోండి, మీరు వెళ్ళి చూడండి, ఆ ఇళ్లలోకి తొంగి చూడండి. మీ కెమెరాని మీ 3వ నేత్రం అంటున్నారా, మీ 3వ నేత్రాన్ని పోయి వాళ్ళ ఇంట్లో పెట్టండి, ఆ పరిస్థితులు తెలుస్తాయి మీకు. అది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈ ప్రజలకు అందించిన జీవనం ఇది మీరు గమనించుకోవాలా. సర్వనాశనం చేసేశారు. మేబీ నేను పొలిటికల్లీ లేకపోవడం వల్ల నేను ఈ 4.5 సంవత్సరం చూస్తుంటే నేను మోర్ ఎఫెక్ట్ అవుతున్నానేమో, కానీ నాకైతే చాలా బాధ కలుగుతుంది. సెన్సిటివ్ అయిపోవడం వల్లనో ఏమో బాధ కలుగుతుంది. తాగొచ్చు, లిమిటెడ్గా తాగొచ్చు, ఫైనాన్షియల్లీ ఇట్ షుడ్ బి అఫోర్డబుల్గా ఉండాలా. దానికి నేనేమన్నా, మీరు వ్యాపార రీత్యా ఉన్నోళ్ళు కదా, ఒక్కసారిగా సడన్గా ఈ వాతావరణాన్ని చూసి కొంచెం ఓహో ఈ జిల్లాలో ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్న జిల్లా కాదండి, నియోజకవర్గంలో ప్రజలలో ఇంత డౌన్ఫాల్ అయిపోయిందని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు వాడు ఒక 500 రూపాయలు 300 రూపాయలు సంపాదించుకొని వాడు ఒక 50 రూపాయలు 60 రూపాయలు ఖర్చు పెట్టుకుని బ్యాలెన్స్ 200-300 ఇంటికి ఇస్తే ఎంత బాగుంటుంది. అది ఇవ్వలేని పరిస్థితి తయారు చేసినారు. 2వ పాయింట్, అంతా కల్తీ మద్యం, నాణ్యత లేని మద్యం, అది తాగి హెల్త్ ప్రాబ్లమ్స్, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. చివరిగా ఒక్క మాట అడుగుతాను. మాధవిరెడ్డి గారు ఇన్ని రోజుల నుంచి ప్రచారంలోకి దూసుకెళ్తున్నారు. కడప నగరంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు మాధవిరెడ్డి గారు? ఇప్పుడు మీకు ఛాన్స్ నుంచి అదే చెప్పాను. కడప నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ అసలు లేదండి. దీన్ని నాకు అర్థమైంది ఏంటంటే, ఒక పెద్ద ఎత్తులో ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ప్రణాళిక ద్వారా తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చి ఈ ప్రతి ఒక్క ఇంటి నుంచి ఈ దగ్గర 90,000 నుంచి 1,00,000 ఇల్లులు ఉన్నాయి కడప నియోజకవర్గంలో. ఈ ఇండ్లకన్నిటినీ ఒక ప్రాపర్ ప్లాన్తో ఈ డ్రైనేజ్ వ్యవస్థ నీళ్ళన్నీ ఒక ఊరి బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ చేయాలండి. ఎక్కడికో ఒక లో లెవెల్ ఏరియాకి తీసుకుపోవాలి. ప్లస్
ప్రతి ఒక్క డ్రైనేజ్ కాలువని కవర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు కవర్ చేయాలంటే కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలది కూడా వీళ్ళు కారణం దీనికి. వీళ్ళ ఇంట్లో ఉన్న డ్రై చెత్త, ప్లాస్టిక్స్, బాటిల్స్ ఏవి వీళ్ళు డస్ట్బిన్లో వేసే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కటి డ్రైనేజ్లలో దోసేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళని కూడా బాధ్యులను చేయాల్సిన అవసరం ఉంది. అలాగనే ప్రభుత్వం కూడా వచ్చి ఈ ఓపెన్ ఉన్న ఈ డ్రైనేజ్ నాళాలన్నింటినీ ప్రాపర్గా కవర్ చేసి పర్టికులర్ ఇంటర్వెల్స్లో వాటిని తీసి క్లీన్ చేసే విధానంగా పెట్టి, ఓకే, ప్రతి ఒక్క ఇంట్లో కూడా వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన దాంట్లో వాళ్ళ దగ్గరనే ఒక వ్యర్థాలన్నీ కూడా అక్కడే వేసి ఆ ఇంట్లో ఏమన్నా సాలిడ్ వేస్ట్లు వస్తే వాళ్ళనే బాధ్యులు చేయాలి. జంక్షన్, ప్రతి ఒక్క ఇంటికి జంక్షన్ పెట్టాలా. ఆ జంక్షన్ నుంచి వచ్చి నీళ్లు మాత్రమే కాలువలో పోయే విధంగా పెట్టి ఆ జంక్షన్ లో సాలిడ్స్ అక్కడక్కడే ఆగిపోయేటట్టు మనం చేసుకొని, దీనివల్ల ఈ మున్సిపల్ కార్మికులు క్లీన్ చేయట్లేదని కంప్లైంట్ ఇస్తున్నారు. మున్సిపల్ కార్మికులకి ఎంత భారం తగ్గుతుంది దీనివల్ల. ప్రతి ఒక్క ఇండివిజువల్ హౌస్కి వాళ్ళకే ఆడ ఛానల్ పెట్టేస్తే వాళ్ళ ఇంట్లో ఆ చెత్త మిగిలిపోయి వాళ్ళ ఇంట్లో వాటర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఛానల్ వాళ్ళు ఓపెన్ చేసుకుని వాళ్ళు క్లీన్ చేసుకునే పరిస్థితి వాళ్ళకి తీసుకురావాలి. వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు అది అంతా తీసుకొచ్చి ఆ తర్వాత అవుట్స్కట్స్లో దాదాపు 100% నీళ్ళు రోడ్లు లేవు. వాళ్ళకి రోడ్లు కల్పించాల్సిన అవసరం ఉంది. 30% ఆఫ్ ద కడప పబ్లిక్కి వాటర్ కనెక్షన్స్ లేవు, అవి చేయాల్సిన అవసరం ఉంది. స్ట్రీట్ లైట్స్, ఈరోజు స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదు అని అంటే మీరు ఇంకొక పాయింట్ నోటబుల్, కరెంటు బిల్లులు విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారు 9 సార్లు పెంచడం వల్ల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఆ స్ట్రీట్ లైట్స్కి మున్సిపల్ కమిషన్ కూడా పే చెయ్యాలి. కాబట్టి కడప నగరంలో వీధి లైట్లు వెలగట్లా. చెప్పారు మీరు. నేను డెఫినెట్గా గమనిస్తున్నానండి. నేను చెప్తున్నాను, వాళ్ళు కార్పొరేషన్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వీళ్ళ కరెంటు బిల్లులు కట్టాలి కాబట్టి వాళ్ళు కంప్లీట్గా వీధి లైట్లు అనే సిస్టమ్ కొలాప్స్ చేసేసారు. సో భలే చెప్పారు మీరు ఇంతకు. కాబట్టి ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా పాపం బిల్లుల కోసం అని చెప్పి ఇది చేస్తారా? అంతేనండి. ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళు కట్టాలా ఈ వీధి లైట్లకి, వాళ్ళు కట్టే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, వీధి లైట్లే తీసి పడేసినారు భారం భరించలేక. ఈరోజు ఇళ్లల్లో కూడా జనాలు రాత్రిపూట 6 గంటలకి 7 గంటలకి 8 గంటలకు మేము దాదాపు 9:30 వరకు తిరుగుతున్నాము. ఎంతమంది ఇళ్లలో చీకట్లలో కూర్చుంటున్నారంటే గుడ్డిబోలు వేసుకొని లైట్ వేస్తే బిల్లు వచ్చేస్తుంది, బిల్లు వస్తే పథకాలు పోతాయి. సో ప్రజల జీవన ప్రమాణాలని ఈ విధంగా క్రియేట్ చేసినారు వాళ్ళు. లైట్లు వేసుకోలేని పరిస్థితిలో చీకట్లో మగ్గిపోయే పరిస్థితి రాష్ట్రానికి తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, మీకు ధన్యవాదాలు. అదేవిధంగా టికెట్ మీకే రావాలి, ఖచ్చితంగా మీరే గెలిచాలి. మా కడప నగరానికి ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గారు గెలవాలని RTV ఆకాంక్షిస్తుంది. ధన్యవాదాలు, ప్రత్యేక థ్యాంక్ యూ కిషోర్ గారు. సో కడప నగరంలో అంజాద్ బాషా రాజ్యాంగం నడుస్తుంది. అంజాద్ బాషా రాజ్యాంగాన్ని దించాలంటే ఖచ్చితంగా టీడీపీతోనే సాధ్యం. పొత్తులో భాగంగా తనకే టికెట్ వస్తుంది. ఇప్పటి వరకు స్పష్టత లేదన్నటువంటి విషయం కొందరిలో నెలకొన్న పరిస్థితి. అయితే ఖచ్చితంగా టికెట్ మాత్రం తనకే వస్తుంది. ఇప్పటికే చంద్రబాబు కూడా ఆ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో టీడీపీ జెండా కడపలో రెపరెపలాడబోతుందన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి మాధవరెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.